హాయ్ అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్షస్ వరల్డ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొస్తాను. ఏంటని అనుకుంటున్నారా? శనగల ఫ్రై అండి. ఎప్పుడు మనం రొటీన్గా శనగల కర్రీ లేకపోతే గుడిలో చేసుకునే శనగల ఫ్రై అట్లాంటివి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అంటే అన్నంలోన కొంచెం రసం ఈ శనగల ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఈ శనగలను అయితే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కడిగిన తర్వాత కుక్కర్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని దాంట్లోనే కొంచెం అంటే మనం ఆల్రెడీ ఫ్రైలో వేస్తాం కాబట్టి లైట్గా కొంచెం అయితే సాల్ట్ వేసి మూత పెట్టేసి అయితే కుక్ చేసుకుంటాను. అంటే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తే చూడండి, విజిల్స్ వచ్చాయి కదా, మొత్తం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. అవన్నీ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నా డ్రైన్ చేసి. ఇప్పుడు ఒక ప్యాన్లో అయితే ప్యాన్ హీట్ చేసుకున్నాక దాంట్లో ఒక ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, దాంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అవుతుండగా దాంట్లోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి. కరివేపాకు ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమోటాని కూడా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అది కూడా కుక్ అవ్వడానికి కొద్దిసేపు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. టమోటా మొత్తం సాఫ్ట్ అయిపోవాలండి. ఇప్పుడు చూడండి, టమాటా మొత్తం సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ శనగల్ని అయితే వేసుకున్నాను. శనగల్ని వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం, మళ్ళీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు అయితే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూసారా, అలానే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మనకి రసం లేకపోయినా పప్పు లేకపోయినా ఇలా కూడా తినేయవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి కూడా చేసి పెట్టండి. ఎవరైనా శనగలు తినకపోయిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చాలా దీనిగా తింటారు. మాకైతే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా వచ్చిందని